హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మిస్ ప్రశాంతి ఛానల్. సో ఐ నో నేను వెరీ లాంగ్ నుంచి వీడియోస్ పోస్ట్ చేయట్లేదు. జస్ట్ షార్ట్ వీడియోస్లోనే అప్డేటెడ్గా ఉన్నాను. బట్ ఇప్పటి నుంచి నేనైతే లాంగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇంకా ల్యాక్ లేకుండా వీడియో గురించి అండ్ నేను వెళ్ళిన ప్లేస్ గురించి మీకు కూడా షేర్ చేస్తాను. సో బెంగళూరులో ఉంటున్న వాళ్ళకి ఆబ్వియస్గా కావాల్సింది ఒక ప్రశాంతమైన వీకెండ్. అండ్ ఆ ప్రశాంతమైన వీకెండ్ కూడా మనకి ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అని కూడా అర్థం కాదు. ఏదైనా ప్లేస్, మంచి ప్లేసెస్కి వెళ్ళాలి చెప్పి ఈ ప్లేస్కి మాత్రం మీకు మెట్రో నియర్ బై ఏ మెట్రో నుంచి అయినా నేషనల్ కాలేజ్ దగ్గర దిగితే సరిపోతుంది అనమాట. అక్కడ నుంచి ఒక 1 or 1.2 కిలోమీటర్స్ మధ్యలోనే మనకి టెంపుల్స్ అన్నీ వస్తాయి. అండ్ ఫస్ట్ టెంపుల్ వచ్చేసరికి గోవర్ధన క్షేత్రం అనమాట. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు చెప్పాలంటే ఇంత బాగుంటుందని. లైక్ లోపల కృష్ణుడు ఉంటారనమాట. అండ్ ఇదంతా కూడా సెటప్పే, బట్ చాలా బాగుంది. అండ్ వీకెండ్స్లో వెళ్ళినా సరే అంత క్రౌడెడ్ లేదనమాట. ఈజీగా మీరు ఒక 5 to 10 మినిట్స్లో వెళ్ళేసి లోపలికి బయటకు వచ్చేయచ్చు కూడా. అండ్ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్కి అయితే చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసరికి ఎంట్రన్స్ అనమాట. మనం ఒక 2 to 3 రౌండ్స్ వేయగానే లోపల మనకి కృష్ణుడు కనిపిస్తారనమాట. అసలు ఎక్కువ హడావిడి లేకుండా చాలా బాగా డెకరేట్ చేశారు. నాకైతే బాగా నచ్చింది ఈ టెంపుల్. సో ఇక్కడి నుంచి బయటికి రాగానే మనకి రాఘవేంద్ర స్వామి టెంపుల్ అండ్ వెంకటేశ్వర స్వామిది అండ్ అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది అనమాట. మీరు కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్ళండి, అక్కడే రాఘవేంద్ర స్వామి టెంపుల్ అని ఉంటుంది. అండ్ అక్కడి నుంచి ఇంకొంచెం ముందు వెళ్తే కనుక మనకి 2 ఫేమస్ టెంపుల్స్ అండి ఆ బెంగళూరులో. ఇవి అవేంటివో కూడా చెప్తాను, మిస్ అవ్వకండి. సో ఇక్కడ కూడా ఎక్కువ రష్ ఉండారనమాట. అండ్ అక్కడ నుంచి నేను ఫేమస్ టెంపుల్స్ అన్నాను కదా, దొడ్డ బసవన టెంపుల్ ఒకటి, అంటే నంది టెంపుల్. అండ్ కిందనే మనం స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే నంది టెంపుల్ అనమాట. కిందనేమో దొడ్డ గణపతి టెంపుల్ అనమాట. రెండిట్లో కూడా కొంచెం క్రౌడ్ ఉంటారు, బట్ ఒక 5 to 10 మినిట్స్లోనే అయిపోతుంది. అండ్ దొడ్డ బసవన టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఇట్లా సైడ్ కొంచెం విలేజ్ అట్మాస్ఫియర్ ఇదంతా క్రియేట్ చేశారనమాట. ఇది కూడా బాగుంది. మనకి పైన కూడా షాపింగ్ అంతా కూడా ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ నుంచి లోపలికి కెమెరా నాట్ అలౌడ్ అనమాట. అండ్ లోపలికి వెళ్తే మాత్రం అదొక వైబ్ వస్తుంది నిజంగా. నాకైతే ఆ డే అంతా కూడా చాలా బాగుంది అనమాట, పీస్ఫుల్గా. అండ్ మనకి ఇక్కడ బయట కొంచెం క్రాఫ్ట్ రిలేటెడ్ అండ్ బాగుంటుంది అనమాట, బట్ కొంచెం కాస్ట్లీ అనిపించింది. అండ్ ఇక్కడ నాకు గణేష్ది కూడా బాగా నచ్చింది అనమాట. మన ఇంటి ఎంట్రన్స్లో అలా పెట్టుకోవచ్చు, బట్ అది కొంచెం కాస్ట్ ఎంత చెప్పారు నాకు ఐడియా లేదు. అండ్ ఇంకా రిమైనింగ్ అన్నీ కూడా సేమ్ అంతే, కొంచెం ఎక్కువ అనిపించింది. అండ్ కింద టెంపుల్ వచ్చేసరికి దొడ్డ గణపతి టెంపుల్. ఇది కూడా చాలా ఫేమస్ అనమాట. అండ్ ఇక్కడ కూడా ఒక 5 to 10 మినిట్స్లో మనకు దర్శనం అయిపోతుంది. సో ఇంకెందుకు లేట్, ఈ వీకెండ్కి డెఫినెట్గా మీరు కూడా వెళ్ళి మీ వైబ్ని ఇక్కడ టెంపుల్ దగ్గర ఎంజాయ్ చేసేసి రండి. అండ్ రిటర్న్లో కావాలంటే మీకు కబాన్ పార్క్ అండ్ కమర్షియల్ స్ట్రీట్స్ ఇలాంటి షాపింగ్ కూడా చేసేయచ్చు అనమాట. అండ్ దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గాయస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సచ్ కంటెంట్ అండ్ బై అంటిల్ నెక్స్ట్ టైమ్.